వైసీపీ ఎమ్మెల్యే కోట అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో పాటు ఇటీవలే పార్టీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డిలను వైఎస్ జగన్ తమ అభ్యర్థులుగా ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థులు తమకు పార్టీ కేటాయించిన ఎమ్మెల్యేల ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఎమ్మెల్యే కోట, స్థానిక సంస్థలు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ కలుపుకుని మొత్తం 22 మంది కొత్త ఎమ్మెల్సీల స్థానాలకు దశలవారీగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇక వైసీపీకి ఖచ్చితంగా 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఒక్క ఎమ్మెల్సీకి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీకి 46 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో 2 ఎమ్మెల్సీ స్థానాలకు జగన్ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో పాటు ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డిలను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇదిలా ఉంటే పార్టీలో జగన్తో కలిపి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. సరిగ్గా ఇక్కడే కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఎన్నికలు లేని సమయంలోనే పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. మరి ఎమ్మెల్సీ లాంటి ప్రతిష్టాత్మక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉంటారా? అధికార పార్టీ ప్రలోభాలకు ఎవరైనా ఆకర్షితులు అవుతారా అనే సందేహాల్ని వైసీపీ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక అధికార పార్టీ 5 స్థానాలకు కాకుండా 6 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపితే తాము కష్టాలు ఎదుర్కోవాల్సిందేనని లోలోన మదనపడుతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం కూడా 3వ అభ్యర్థిని పోటీగా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లోటస్ పాండ్ నుంచి అందుతున్న సమాచారం. తమ పార్టీ గుర్తుపై గెలుపొందిన ఎమ్మెల్యేలు 67 మంది ఉన్నారని, చట్ట ప్రకారం వారందరూ వైసీపీ అభ్యర్థులకే ఓటు వేయాల్సి ఉంటుందని వైసీపీ ముఖ్య నేతలు చెప్పుకొస్తున్నారు. ఇదే పరిస్థితి అటు స్థానిక సంస్థల కోటాలోని అభ్యర్థులు కూడా ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో గౌరు వెంకటరెడ్డి, కడపలో వైఎస్ వివేకానందరెడ్డి, నెల్లూరు జిల్లాలో ఆనం విజయకుమార్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. అధికార పార్టీ ఎత్తులను ప్రతిపక్ష పార్టీ చిత్తు చేస్తుందా, లేక టీడీపీ వ్యూహానికి వైసీపీ చిక్కుల్లో పడుతుందా అనేది వేచి చూడాలి.